హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రూ సివిల్ ఇంజనీర్. ఈ వీడియోలో మనం ఫీట్కి స్క్వేర్ ఫీట్కి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మనం రెండు స్క్వేర్లు తీసుకున్నాం, స్క్వేర్ ఏ స్క్వేర్ బి. మీరు చూపించిన విధంగా ఎక్స్ వచ్చేసి దాని లెంత్, వై వచ్చేసేసరికి దాని ఎక్స్ డైరెక్షన్ లెంత్, వై వచ్చేసరికి వై డైరెక్షన్ లెంత్. ఈ విధంగా మనం లెంత్లు తీసుకుందాం. నెక్స్ట్ స్క్వేర్ వచ్చేసరికి సేమ్ ఆ విధంగా మనం తీసుకుందాం. ఇప్పుడు మనకి ఫీట్లు ఏ విధంగా, స్క్వేర్ ఫీట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫీట్ చూద్దాం. స్క్వేర్ ఏ తీసుకునేసరికి ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్లో చూడండి ఫీట్లు ఎలా మెన్షన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ వాల్యూ వచ్చేసరికి మనం 3 తీసుకున్నాం, వై వాల్యూ వచ్చేసరికి 2 తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఎలా చేశారో చూడండి ఒకసారి. ఫీట్లు క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ ఫీట్ ప్లస్ ఎక్స్ ఫీట్, వై ఫీట్ ప్లస్ వై ఫీట్ అలా తీస్తే 2x ఫీట్ 2y ఫీట్. నెక్స్ట్ వచ్చేసరికి 2x ఫీట్ అంటే మనకి x వాల్యూ 3, y ఫీట్ అంటే y వాల్యూ 2. అవి మనం ఇందులో పెట్టుకేస్తుంటే 6 ఫీట్ ప్లస్ 4 ఫీట్ 10 ఫీట్. ఇప్పుడు స్క్వేర్ ఏ యొక్క ఏరియా వచ్చేసరికి ఫీట్లలో 10 ఫీట్ వచ్చింది మనకి. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ స్క్వేర్ తీసుకుంటే సేమ్ దానికి కూడా అంతే. ఈ ఏరియా వచ్చేసరికి ఏరియా తీసుకోవాలి కాబట్టి చూడండి, మనం రన్నింగ్ ఫీట్లో తీసుకోవాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ 1, 2, 3, 4 సైడ్లు మనం ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఏరియా వచ్చేసరికి స్క్వేర్ ఫీట్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక సైడ్, ఈ రెండిట్లో ఒక సైడ్ ఎక్స్ ఫీట్, ఈ రెండిట్లో ఒక సైడ్ ఇంటూ వై ఫీట్ ఈ విధంగా తీసుకోవాలి. ఎక్స్ అంటే మనకి ఏంటి 3 ఇంటూ 2 3 ఫీట్ 2 ఫీట్, అది వచ్చేసరికి 6 స్క్వేర్ ఫీట్. ఈ విధంగా మనం చేసుకోవాలి. స్క్వేర్ వచ్చేసరికి ఏరియా వచ్చేసరికి ఈ విధంగా అనుకోవాలి. ఇది వచ్చేసరికి దీన్ని రన్నింగ్ ఫీట్ అంటారు, దీన్ని వచ్చేసరికి ఏరియా అంటారు. ఏరియా ఎక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా తీసుకోవాలి. దీన్ని రన్నింగ్ ఫీట్ వచ్చేసరికి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మీటరు అండ్ స్క్వేర్ మీటర్, ఈ మీటర్ స్క్వేర్ మీటర్ కూడా సేమ్ ఇదే విధంగా రన్నింగ్ మీటర్ సేమ్ ఇదే విధంగా దాని క్యాలిక్యులేషన్ ఉంటుంది. 10 మీటర్స్ ఇక్కడ వచ్చేసరికి ఫీట్ల దగ్గర మీటర్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇదే ఏరియాలో వచ్చేసరికి మీటర్స్ వచ్చేసరికి ఇక్కడ 6 స్క్వేర్ ఫీట్ దగ్గర 6 మీటర్ స్క్వేర్ ఈ విధంగా వస్తుంది. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఫీట్ అండ్ స్క్వేర్ ఫీట్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇట్లా కంటిన్యూస్గా వెళ్తుంది స్క్వేర్, ఇలా ఉంది. సేమ్ దీనికి కూడా అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ మనం వచ్చేసరికి దీనికి రన్నింగ్ ఫీట్కి ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. మనం ఇవన్నీ కలుపుకుంటే మనకి రన్నింగ్ ఫీట్, ఇవన్నీ కలుపుకుంటే రన్నింగ్ ఫీట్. దీని ఏరియా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 3 స్క్వేర్లు ఒక రెక్టాంగులర్ ఈ విధంగా సపరేట్ చేసుకొని మనం ఏరియా అనేది రన్నింగ్ ఫీట్లో స్క్వేర్ మీటర్స్లో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సివిల్ గురించి ఎన్నో విషయాలు ఈ వీడియోలో నేను మీకు చెప్పడం జరుగుతుంది. చిన్న బేసిక్ నాలెడ్జ్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ గ్రూప్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.